దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏమండి, ఎవరు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు? భయంకరమైనటువంటి మరణ రోగములో ఉన్నటువంటి హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటూ ఉన్నాడు. అదేవిధంగా హన్నా మందిరానికి వెళ్ళి ఎంతగానో కన్నీళ్లు విడిచింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అదే రీతిగా మీరు కూడా ఏ విషయంలో దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు విడుస్తూ ఉన్నారో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని. ఎంత అద్భుతమండి! మీ ప్రార్థన అంగీకరించిన దేవుడు మిమ్మల్ని ధైర్యపరచడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట న్యాయాధిపతులు 4వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా. ఎంత చక్కని మాట! ఏ పని మీద వెళ్తున్నావు, ఏ సమస్య పరిష్కరించబడాలని ముందుకు వెళ్తూ ఉన్నావో, ఎలాంటి స్థితిలో నువ్వు ముందడుగు వేసినప్పటికీ నీకంటే ముందుగా దేవుడు బయలుదేరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బయలుదేరిన దేవుడు ఒక మాట అంటున్నాడు ఇక్కడ సంఖ్యాకాండము 35వ అధ్యాయము 34వ వచనములో, మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు, అందులో నేను మీ మధ్యను నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను. ఇశ్రాయేలీలతోని మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో నీకు ముందుగా నడుస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవా అను నేను ఇశ్రాయేలీల మధ్య నివసించుచున్నాను. ఇశ్రాయేలీల మధ్య అన్న దగ్గర మీ మధ్య అనే పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, మీ మధ్య నివసిస్తున్నటువంటి దేవుడు, మీకు ముందుగా నడుస్తున్నటువంటి దేవుడు అని ఏమంటున్నాడంటే, సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనంలో, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చును. ఎంత అద్భుతమండి! కోర్టు కేసులో వెళ్తున్నారా? ఇంకా వేరే ఏదైనా మాట్లాడుకోవడానికి వెళ్తున్నారా? ఎలాంటి స్థితిలోనికి మీరు వెళ్ళినప్పటికీ ఈ దినమున గుర్తుపెట్టుకోండి, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారిని అందరినీ ఓడించి నీకు న్యాయము తీరుస్తాడట. నీ ముందు నడుస్తున్న దేవుడు, మీ మధ్యలో నివాసం చేస్తున్న దేవుడు, ఆయన నీకు న్యాయము తీర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఎలాంటి సమస్యలో, ఇబ్బందులో, ఇరుకుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ మీ దేవుడు మీకు ముందు నడుస్తాడు, మీలో నివాసం చేస్తాడు, మీకు న్యాయం చేస్తాడు. అంతేకాదు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడిన మాట ఇదే కదా దేవుని బిడ్డలారా, మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిద్దును అంటున్నాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.